హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిహెచ్ఎస్ గేమింగ్. గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. వీడియో టాపిక్ వచ్చేసేసరికి సీరియస్గా ర్యాంక్ పుష్ అయితే చేస్తున్నాం. నేను మా ఫ్రెండ్ సిఎస్ ర్యాంక్ పుష్. హ్యాకర్ అయితే వచ్చాడు, వాడు హెడ్ షాట్స్ తప్ప వేరే ఏమీ కొట్టట్లేదు గాయ్స్. వాడు మీరు కూడా చూసండి ఆ హ్యాకర్ గేమ్ ప్లే ఎట్లా ఉన్నది అనేది, వాడు ఎట్లా హెడ్ షాట్స్ కొట్టేది అనేది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్ది గాయ్స్. చూడండి, స్టార్టింగ్లోనే వచ్చేస్తాడు వాడు, దూసుకొచ్చేస్తాడు. చూడండి ఎట్లా వస్తాడు, చూడండి స్పైడర్ మ్యాన్ వచ్చినట్టు వచ్చేస్తున్నాడు. డౌట్ లేదు, ఎత్తి కొట్టే లోపల అయిపోద్ది. గాయ్స్ మీకు డౌట్ రావచ్చు, నేను ముందే అక్కడ చెప్తున్నాను. నేనైతే దీన్ని రికార్డ్ స్టార్టింగ్లో అయితే చేయలేదు, ఆడేటప్పుడు హ్యాకర్ కాదనుకున్నాం. తర్వాత సగంలో నుండి ఏం చేస్తాం, మ్యాచ్ మొత్తం అయిపోయిన తర్వాత హిస్టరీలో నుండి రికార్డ్ చేసేదాన్ని. అందుకే దాని తర్వాత వాయిస్ ఓవర్ ఎత్తున్నాను నేను. ఇక్కడైతే ఒకడినైతే ఒకడినైతే కిల్ చేస్తాను నేను. కిల్ చేసిన వెంటనే వెనకాల నుండి వచ్చి కొట్టాను. అసలు 15 seconds అడు కొట్టేని ఇట్లా కావాలని తెలిసే ఉంటుంది. ఇంటి కొడితే బ్యాక్ పడతాం, చూసుకొని కావాలి తక్కువని పడిపోతా. అవుట్, వెనక్కి పడిపోతా. ఇడ్డు తప్ప వేరేది కొట్టాడు కదా సీడు. అట్లా వెళ్ళిపోతాడు చూడండి. మన ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే ఆడు హ్యాక్ యూజ్ చేసిన అకౌంట్ కాదు, హ్యాకర్స్తో కలిసి ఆడే ర్యాంక్ పుష్ చేసే వాళ్ళ అకౌంట్స్ కూడా బ్యాన్ చేస్తే కానీ అప్పుడు తెలిసి వచ్చింది వాళ్ళకి మనం ఎంత కష్టపడేది అనేది. సీరియస్గా ర్యాంక్ పుష్ చేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర హ్యాక్ ఎట్లా ఉంటుంది. అది హెడ్ అవ్వదు, వెనక్కి పడతాం. మళ్ళీ చూడండి కావాలంటే హెడ్ తప్ప వేరేది కొట్టాడు. గ్లో లాకుండా వెళ్ళిపోతాం. మళ్ళీ వీళ్ళంతా నాకు తెలిసి మ్యాక్సిమం స్కోర్లోనే ఉండుంటారు ఖచ్చితంగా. 3 రౌండ్లు అయిపోయినాయి అప్పుడే. ఇక్కడ అట్లాగే వచ్చేస్తాడు. చాలాసేపు వెయిట్ అయితే చేస్తాం మనం ఇంట్లో. చూడండి కావాలంటే వాడు మనిషి ఎనిమి కనబడితేనే, కనపడకపోతే మళ్ళీ మనిషి కనబడితే ఓన్లీ రెడ్ నెంబర్స్, రెడ్ తప్ప వేరేది కొట్టట్లా. మామూలు స్క్రీన్ రికార్డ్ తీసుంటే అర్థమయ్యేది గైస్ మీకు ఎట్లా కొట్టింది ఏంటి అనేది. కాకపోతే నేను మామూలు రికార్డ్ తర్వాత హిస్టరీలో చూపించట్లేదు ఆడు కొట్టింది. నేను ఆడు కొట్టింది కూడా కనబడిద్ది అనుకున్నాను, లేదంటే అప్పుడే రికార్డ్ చేసేవాడిని. గాయస్ చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి గైస్. నాకైతే కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడైతే కింద దిగుతాను, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వచ్చి కొడతాడో కూడా తెలియకుండా కొట్టేసి వెళ్ళిపోతాడు. దారుణం అయిపోయింది. టప్ అది